వెల్కమ్ టు దాయి న్యూస్ స్పెషల్ డిబేట్. సాక్షి ఛానల్లో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసినటువంటి వ్యాఖ్యలు ఏ స్థాయిలో దుమారం రేపాయో మనకు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. రాజధాని మహిళలు మొత్తం అంతా గర్జించారు. కొమ్మినేని శ్రీనివాస్ తో పాటు కృష్ణంరాజును అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి వాళ్ళు నిరసన తొక్కారు. సీనియర్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాస్ ని అరెస్ట్ చేశారు. అయితే మున్ముందు ఇంకా ఎలాంటి చర్యలు కోరుకుంటున్నారు అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. రాజధాని ఉద్యమంలో కీలకంగా పార్టిసిపేట్ చేసినటువంటి మహిళా రైతు కొమ్మినేని వరలక్ష్మి గారు ఉన్నారు, మనతో మాట్లాడదాం. వరలక్ష్మి గారు నమస్తే. నమస్తే అండి. వరలక్ష్మి గారు, రాజధాని ఉద్యమంలో, అమరావతి ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నారు, తీవ్ర అవమానాలు పొందారు, మీరు చాలా ట్రోలింగ్ గురయ్యారు. అన్నిటికీ మించి ఎండని వానని లెక్క చేయకుండా పాదయాత్ర చేశారు. అయినప్పటికీ కూడా అమరావతి మహిళల పైన మీడియా సాక్షిగా ఇంత దుర్మార్గమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అనేటువంటిది, దీని వెనుక వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని మీరు ఇప్పటికీ నమ్ముతున్నారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు సాక్షి మీద ఈ 10 years నుంచి సాక్షిలో ఎప్పుడు అమరావతి మీద విషం జిమ్మే పనిలోనే ఉండారండి. వాళ్ళ కొత్త ఏం కాదు. కాకపోతే వాళ్ళు ఇంకాస్త ముందుకే ఒక అడుగు ముందుకేశారు అనమాట. వాళ్ళ గవర్నమెంట్ లో అయితే ఇంకా దారుణంగా విషం జిమ్మారండి. అదేమని మేము ఏదన్నా అడిగితే మళ్ళీ దాని మీద కేసులు, దాని మీద వాళ్ళని అట్టాగే ఉంచేవాళ్ళు, మా మీద అడిగిన వాళ్ళ మీద కూడా ఇప్పుడు కేసులు పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో కూడా అలా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఎంత కండకావరం ఉండాలండి. అసలు గవర్నమెంట్ మారింది, మరి అమరావతిలో డెవలప్మెంట్ కి వాళ్ళు అన్ని చేసుకుంటున్నారు, పక్క నుంచి వస్తున్నారు, కంపెనీలు వస్తున్నాయి, అమరావతి డెవలప్ చేస్తున్నారు అని కూడా లేకుండా అమరావతిలో ఇవాళ వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, అసలు ఎయిడ్స్ కేంద్రాలు ఉండే, వాళ్ళకి ఎంత బలుపు ఉంటే మాట్లాడతారండి. ఆ మాటలు అసలు సిగ్గు శరం ఏమన్నా ఉందా? జర్నలిస్ట్ అని ఆయన జర్నలిస్టులు అంటే మాకు చాలా గౌరవం ఉందండి. ఎందుకంటే అమరావతి మేము ఉద్యమంలో ఉన్నప్పుడు మా మీద కానీ కథనాలు కానీ అమరావతి గురించి, మహిళల గురించి కొన్ని పుస్తకాలు రాశారు, 100 పుస్తకాలు రాసి రిలీజ్ చేసేవాళ్ళు. అమ్మ మీరు బాధలు పడుతుంటే చూడలేకపోతున్నామని. మరి మా బాధ అంతా ఖండాంతరాలు కూడా తీసుకుపోయారు. వీళ్ళంతా తీసుకుపోబట్టే ఇవాళ ఎంత తెలిసి మళ్ళీ అమరావతి నిలబడింది. కానీ వీళ్ళిద్దరిని ఏమనాలండి? ఆయన అంటాం, ఈయన సపోర్ట్ చేయటం. ఆయన అంటుంటే ఆపండి అంటలా. ఒకప్పుడు లక్ష్మీ పార్వతిని ఎవడో ఏదో మాట్లాడుతుంటే లైవ్ లో, నువ్వు నోరు మూసుకో, నీ ఇంట్లో ఆడాళ్ళు లేరా, నీవెందుకు వచ్చావు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నావా అని ఆయన అరిచాడు. ఈయన లక్ష్మీ పార్వతి గారిని ఏదో రామారావు గురించి మాట్లాడుతుంటే అదండి. అలాంటిది నువ్వు ఈయన ఎందుకు కంట్రోల్ చేయాలా? కట్ చేయిపోయా, షో కట్ చేయిపోయా. ఎవరిని ఇంత దూకుడు మాటలు మాట్లాడకూడదు, రేపు షో మీదకి వస్తారు జనం, ఏదన్నా అంటారు అనకుండా నిన్ను ట్రోల్ చేస్తారు సోషల్ మీడియాలో. మాకు బాధగా ఉందండి, మిమ్మల్ని ట్రోల్ చేస్తారా? ఆయన ట్రోల్ చేస్తారా? వ్యభిచారులు, సెక్స్ వర్కర్లు ఉన్నారు, 108 ఎయిడ్స్ కేంద్రాలు ఉండే అన్నారా? ఆ వ్యభిచారుల పనులు వీళ్ళు చేస్తున్నారేమోనండి, వచ్చి ఇక్కడ ఆ పనులు ఏమైనా చేసుకుపోతున్నాడు కృష్ణరాజు, మాకైతే తెలియదండి. మరి ఈయన ఎయిడ్స్ కేంద్రాలు అంటున్నాడు. నిజంగా అదే ఆయన లేడండి. ఇప్పుడు శ్రీనివాసరావు గారు బయట చూస్తే అట్టాగే ఉంటాడు, మేకప్ వేసుకొని కూర్చుంటాడు, కానీ ఎడిటర్ గా బయట చూస్తే ఆయన అట్టాగే ఎయిడ్స్ పేషెంట్ అల్లేనే ఉంటాడు. ఈయన నా కేంద్రాల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అట్లాంటి వాటికి హెల్ప్ చేయమని సంఘాలు, వాళ్ళు దేశంలో సంఘాలు పెట్టి వాళ్ళకి హెల్ప్ చేయండి, వాళ్ళకి హెల్ప్ చేయండి. కొన్ని సంఘాలు కూడా ముందుకు వస్తున్నాయి అట్లాంటి వాళ్ళకి, మీరు అనే వాళ్ళకి హెల్ప్ చేయమని చెప్పి. ఎవరండి వాళ్ళు? సెక్స్ వర్కర్లు, వేసీలు అని తిడతారా? వాళ్ళు ఏ రకంగా అయ్యారు ఏంటి? వాళ్ళకి ఏదైనా సహాయం చేద్దామని ఉండాలి మీ జర్నలిస్టులకి. ఇంకా వాళ్ళకి చేయమని మీరు ప్రోత్సహించాలి. ఎవరైనా హెల్ప్ చేయండి అయ్యా, వాళ్ళు ఆ వృత్తి మానుకునేటట్టు ఏదన్నా చేయండి అని ఇంకా మీరు చేయాల్సింది పోయి, వాళ్ళు ఆడుండారు, లీడుండారు, అమరావతి దేవతల రాజధాని కాదు వేసీల రాజధాని అంటే ఇక్కడ ఉండాలి మాత్రం అదేనా? ఇంక్లూడ్ జగన్ ఇల్లు కూడా ఇక్కడే ఉంది, అది వాళ్ళు గమనించారో లేదో. జగన్ ఇల్లు కూడా అమరావతిలోనే ఉండదు, తాడాపల్లిలో. ఆ ఇంట్లోకి ఒక్క మనిషి బాదు, ఒక్క పురుగు కూడా బాదు, మనిషి కాదు పురుగు బాదు వాళ్ళకి తెలియకుండా. అట్ట కట్టుకున్నాడు ఆయన ఇల్లు. ఈ రకంగా మమ్మల్ని మహిళని ఇంకా బ్లేమ్ చేసి, అమరావతిలో ఇప్పుడు ప్రస్తుతానికండి ప్రజెంట్ పనులు చేసే వాళ్ళు వచ్చారు రాష్ట్రాలు, బయట రాష్ట్రాల నుంచి లేబర్ వర్క్ చేయటానికి గాని వాళ్ళు చాలా మంది వచ్చారండి. మరి ఆ వర్క్ చేసే వాళ్ళు భార్యాభర్తలు ఉండారు, పిల్లలు ఉండారు, వాళ్ళందరికి కూడా రేకులు షెడ్లు వేసి కంపెనీలు వాళ్ళు ఉంచారు. ఇక్కడ చాలా ఉంటున్నారు. ఇప్పుడు మా ఊళ్ళో కూడా చివరిని అందరు వాళ్లే కనపడతారు. సాయంత్రం అయితే కొట్లు షాపులు ఏమైనా తెచ్చుకోవటానికి పోతా ఉంటారు ఊళ్ళోకి. వాళ్ళందరూ కనపడతారు, వాళ్ళు ఉండారు. ఇట్స్ మరి ఇప్పుడు SRM అమృత ఈ కాలేజీలో చదివే పిల్లలు రెంట్లు కొంటున్నారండి చుట్టుపక్కల ఇళ్లలో, ఊళ్ళల్లో కూడా. మరి సచివాలయం ఎంప్లాయీస్ ఉంటున్నారు, కోర్టు వాళ్ళు ఉంటున్నారు ఎంప్లాయర్స్, హైకోర్టు వాళ్ళు ఎంప్లాయీస్ ఉంటున్నారు రెంట్లకి. వీళ్ళందరినీ పెట్టుకొని మీరు ఇట్లా అన్నారంటే ఏమన్నట్టు అండి? అది ఆ మాట అసలు వాళ్ళు ఏమన్నట్టు?
అంటే అమరావతి ఉంచాలనే పోవాలనే వాళ్ళ ఉద్దేశం ఏంటంటేనండి, అమరావతిని ఇలా మళ్ళీ బ్లేమ్ చేద్దాం, అభివృద్ధి పదంగా నడుస్తుంది, అయ్యొత్తని ఈ వత్తని అని చెప్పి ఆశల పలకీలో మళ్ళీ రైతులు ఊరేగుతున్నారు. 34,000 ఎకరాలు నేను ఈమన్నాను అనుకో, వీళ్ళు ఎందుకు ఇచ్చారని మా మీద కచ్చి పట్టాడండి గత 5 ఏళ్ళు. నేను ఈమంటే వీళ్ళు ఇస్తారు అసెంబ్లీలో, నువ్వు కూడా చెప్పావుగా అంటే నేనేదో అంటాను, వాళ్ళు ఇస్తారంటలే పొలం అనుకున్నాడు. కానీ మేము ఇచ్చేపాటికి అక్కడ ఎదురు దెబ్బ కొట్టిందండి జగన్కి. కొట్టి అక్కడ ఆ రోజు 5 ఏళ్ళు మమ్మల్ని ఒక రోజు పలకరీలా. ఇవాళ భారతీ రెడ్డిని అన్నందుకు జేబ్రోల్ కిరణ్ అరెస్ట్ చేసిన తెలుగుదేశం ప్రభుత్వం కార్యకర్తను చూడకుండా మొహానికి ఒక డస్ట్బిన్ కవర్ తొడిగి లాక్కుపోయారు. మమ్మల్ని అంటే మరి చేయలేదని చెప్పి నిన్న మొన్న మాకు బాధగానే ఉందండి ఇక్కడ ఉండే మహిళలందరికీ. మేము కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా నిలదీశాం నిన్న మొన్న కూడా, అరెస్ట్ చేయాలి మీరు, ఆమెను అన్నందుకు అరెస్ట్ చేశారు. మా పరిస్థితి ఏంటి ఇక్కడ ఉందా? ఇవాళ దేశంలో, భారతదేశంలో స్త్రీ అందరికీ తెలుసండి, ప్రాణం కన్నా మానం మిన్నం అనుకుంటుంది ఆవిడ ఎవరైనా సరే. ఎంత పరిస్థితులు వాళ్ళు అట్ట మారితే మనం ఏం చేయలేం పాపం వాళ్ళని. అలాంటి వాళ్ళని నువ్వు ఆడాలను పట్టుకొని అది ఇదంటే ఎట్ట అంటారండి? ఆయన్ని ఏమంటారు? వాళ్ళ ఆవిడ ఇంటి ఇప్పుడు జర్నలిస్ట్ కృష్ణం రాజు గారి వ్యాఖ్యలని ఖచ్చితంగా ఖండించి తీరాల్సిందే, ఎవరైనా కూడా ఖండించి తీరాల్సిందే. అయితే ఆయన ఒక క్షమాపణ వీడియో విడుదల చేస్తూ, అలాగే కొమ్మినేని గారు కూడా ఒక క్షమాపణ వీడియో విడుదల చేస్తూ, వరలక్ష్మి గారు ఎల్లో మీడియా అంటే ఆంధ్రజ్యోతి, TV5, ఈనాడు ఇవంతా కూడా అమరావతి మహిళల్ని కించపరచకపోయినా కూడా వాళ్ళ మెదళ్లలో విషం నింపి అమరావతి మహిళల్ని రెచ్చగొట్టారు అనేటువంటిది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. నిజంగానే కృష్ణంరాజు గారి వ్యాఖ్యలతో మీరంతా గాయపడి మీరు ఉద్యమం చేపడుతున్నారా, లేకపోతే వేరే ఎవరన్నా వెనక ఉండి మిమ్మల్ని రెచ్చగొడుతున్నారా? ఏమండి, నిన్న మా ఎమ్మెల్యే కూడా నిన్న సాయంత్రం స్పందించాడు, ఇక్కడ లోకల్ గా ఉండే పార్టీ ఎమ్మెల్యే గారు కూడా. వాళ్ళే ముందేం స్పందించలేదండి, వాళ్ళు సైలెంట్ గానే కూర్చున్నారు. మా కోపం వచ్చింది కూడా అందుకే వాళ్ళ మీద. చెబుతున్నాంగా మేము ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఇట్లా అన్నాడు, మనం ఇట్లా ఊరుకోకూడదు. నిజంగానే వీళ్ళు అదే అనుకుంటారు అందరూ. ఇక్కడ బోల్డ్ మంది రెంట్లు కొంటున్నారు, పిల్లలు బీరకాయలు అందరు ఉంటున్నారు. మనం ఎట్టు ఊరుకుంటే వాళ్ళు అదే కావాలి అందుకే ఊరుకున్నారంటారు. మనకి సిగ్గు లేదనుకుంటారు. పోదామని మేము అందరం అనుకోని ఈ ఉద్యమం చేసిన మహిళలం గాని, ఉద్యమం చేసిన జేఏసీ వాళ్ళం అందరం వచ్చండి. పోలీస్ స్టేషన్ లో కేసు మేము పెట్టాక కూటమి ప్రభుత్వం నిన్న కదిలిందండి. బాబు గారు గాని, లోకేష్ ట్వీట్ గాని, మా కేసు తర్వాతే వాళ్ళు ముందుకు వచ్చారండి. అంత ముందాక వాళ్ళు అసలు ఎక్కడ చలనం లేదు కూటమి ప్రభుత్వంలో, మేల్కొండ కూర్చున్నారు. మేము చేశాకే వాళ్ళు వచ్చారు, అంతేగాని వాళ్ళు రెచ్చగొట్టి చేసి మాకేం కాదండి. వాళ్ళు రెచ్చగొడటానికి అంటే మేము వేసేలన్నా ఊరుకోవటానికి మేము ఉప్పు కారం తినకుండా లేమండి. ఏళ్ళకి మళ్ళీ పేమెంట్ బ్యాచ్ కాదు మేము. పేమెంట్ బ్యాచ్ కనుక వాడికి సిగ్గు లేదు, వీడికి సిగ్గు లేదు, ఇద్దరు కలిసి నువ్వు ఎదవ అని ఇద్దరు కలిసి వాడికి సపోర్ట్ చేయటం వీడు అంటంటే, ఆడాలని అనొద్దు అంటంటే మీకు సిగ్గు లేదేం పేమెంట్ బ్యాచ్ కానీ మాకు సిగ్గు ఉంది. మేము మా మొగుడు సంపాదించింది తింటున్నాం గనక మాకు సిగ్గు ఉంది గనక మేము వెళ్ళి కేసులు పెట్టామండి. ఆడాళ్ళం ఎప్పటికైనా సరే ఆడాలని అంటే ఏమవుద్దో వాళ్ళకి తెలియాలండి. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకొని ఇంకెవరు ఇవాళ సజ్జల రామకృష్ణ గారు అంటారండి, ఆయన కూడా ఇవాళ అంటాడు అంటే శంకర్ జాతి వాళ్ళు వీళ్ళందరూ ఒక ఆర్గనైజింగ్ అంట. ఎవరు ఆర్గనైజ్ అండి అంటే, మేము కోపం వచ్చి మహిళలు బయటకు వస్తే నీకు ఆర్గనైజింగ్ ఉందా? ఎందుకంటే వీళ్ళ మహిళ భారతీ రెడ్డి గారిని వచ్చే పని లేదు కండి. వీళ్ళు రాజులు, మహారాణిలు, కోటల్లో ఉండాళ్ళు, వాళ్ళు బయటికి రారు. మరి మేము రైతులు భార్యలము, మరి ఇళ్లలో ఉంచి హౌస్ వైఫ్లు, మరి మమ్మల్ని అంటే మేము ఉద్యమం రూపంగా వచ్చాం కానీ ఏనాడు మేము బయటకు వచ్చిన వాళ్ళం కూడా కాదండి. ఆర్గనైజ్ చేస్తున్నారని చెబుతాడు ఇవాళ కూడా. ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? నీ పెళ్ళాన్ని అంటే నీ కోపం లేదో కానీ మమ్మల్ని అంటే మా కోపం వచ్చిద్దండి. మా కోపం వచ్చింది, మేము పోలేమంటే మేము తగ్గేదే లేదు. ఎందుకంటే మా మొగుడు సొమ్ము తింటున్నాం, మా పిల్లల సొమ్ము తింటున్నాం, తగ్గేదే లేదు. సజ్జల రామకృష్ణ కాదు ఇంకొకడైనా వాళ్ళకి సిగ్గులేదు. నిన్న మీ కొడుకు ఇవాళ జైల్లో ఉన్నాడు, వాడు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తారు. సిఐడి వాళ్ళు, సిట్ వాళ్ళు అడిగే ప్రశ్నలకి మాకు తెలియదు, గుర్తులేదు. ఇవన్నీ మీరు చెప్పు కూర్చుంటున్నారు. పేమెంట్ సొమ్ము బాగా తిన్నారండి. జగన్ రెడ్డి తర్వాత నేనే ముఖ్యమంత్రిని సాధించాడు ఎన్నాళ్ళు సజ్జలన్న ఆయన. సలహాదారు ఆయన నోటికి ఏదో వచ్చేది మాట్లాడుతున్నా. మొన్నగా నిన్న నువ్వు కబ్జా చేసిన భూమిని ప్రభుత్వం ఆక్రమించింది, సిగ్గు లేదు ఆయనకి. మళ్ళీ వచ్చి మీడియా ముందు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వీళ్ళందరూ శంకర్ జాతి వాళ్ళు. ఎవరు శంకర్ జాతి వాళ్ళు? నీ మీద కూడా కేసు పెట్టాల్సి వచ్చింది. నువ్వు అమరావతిని ఇట్లా చెయ్యాలి, శాంతి భద్రత లోపం చెయ్యాలని చేస్తున్నారో వీళ్ళు ఇంకో రకంగా చేస్తున్నారో మాకు తెలియదు కానండి. అమరావతిని మాత్రం ఈ రకంగా చెయ్యాలని చెప్పి రోజు కొట్టి జగన్ గారేం ఓసుకోత ఎవరిని కొత్తాడు? ఈయన ఓసుకోత. ఇట్టానే 11 సీట్లు పరిమితం అయ్యారండి. అని నిందితుడుగా ఉన్న ఆయన కోర్టు వాడు 3,000 దాటి ఆయన వాయిదాల పర్వాలుగా ఆబ్సెంటే నాంపల్లి కోర్టుకి.
పోనీ బాధితుడిగా ఉండవుగా కోడికత్తి శ్రీని కేసులో ఏమైనా కోర్టుకి వెళ్ళావా నువ్వు? నిందితుడిగా ఉండవా, బాధితుడిగా ఉండవా, రాజ్యాంగాన్ని గౌరవించే పని లేదు. అలాంటి వాడు సాక్షి మీడియా పెడితే సాక్షి మీడియాలో నీ క్వార్టర్ నీ క్యాడర్ ఎలా ఉంటుందో నిన్న తెలిసింది అందరికీ కూడా. మితిమించి మాటలు, శృతి మించి మాటలు. నీ క్యాడర్ లో నువ్వెట్టుండవు, వాళ్ళు అంతే ఉండారు. ఆడాలను గౌరవించటం తెలీదు. ఇంకా మహిళల మీద అరాచకాలు జరుగుతుంది, నేను ఏం చెబుతావు అయ్యా? నీ టీవీలోనే అట్ట అంటుంటే ఖండించకుండా నువ్వు ఎంతవరకు బయటికి రాకుండా నువ్వు నీ పెళ్ళాం ఇంట్లో కూర్చొని మా మీద కాదు వాళ్ళని తిట్టొద్దు, మా పెళ్ళాలను తిట్టండి కానీ భారతీ రెడ్డిని తిట్టబాటని అంటున్నారు. ఈ యాదవులు ఇద్దరు, నిన్న మాట్లాడిన యాదవులు ఇద్దరు. మమ్మల్ని తిట్టండి కానీ ఆమెను తిట్టొద్దు అంటున్నారు. ఎందుకు తిట్టం? ఆమె CEO సాక్షికి వచ్చి క్షమాపణ చెప్పాలి. ఆమె కూడా తెలియలేదు, ఇట్లా వచ్చింది లైవ్ షోలో నోరు జారాడు, ఇక నుంచి ఆయన రానివని ఏదో రకంగా చెప్పాలి. మహిళల మీద ఏమాత్రం గౌరవం ఉండదు ఆమెకు, లేదులేండి. ఎందుకంటే ఇంట్లో ఉండే మహిళల్ని గౌరవించాలి. అత్తనే ఆడబెట్టినే పోలేమంట బయటికి పోయారు, ఇంకేం గౌరవించింది? మా బోటి వాళ్ళని లెక్క ఆమెకి. ఆఫ్టర్ ఆల్ మేము ఇంట్లో అత్త ఆడబిడ్డలే లేరు నీకు గౌరవం, మేమేం లెక్క ఉంటాం. కాబట్టి భారతీ రెడ్డి బయటికి రాదు. జగన్మోహన్ రెడ్డి నేను చెప్పిన సాక్షి సంబంధం లేనాడు. ఈ తెల్లారు ఇంత హెడ్ లైన్ లో ఇది ఆంధ్రప్రదేశ్ వ్యభిచారులు రైతా నేను ఎట్టేసా పేపర్లో ఎడిటర్ చెప్పడా నీకు? రేపు ఏదో కార్యకలాపాలంటే ఇల్లీగల్ కార్యకలాపాలు వేయ మీ పేపర్లోనే మీ టీవీలో జరిగితే అవి కూడా మాకు తెలియదు అంటారా? వేస్తే దానికి కూడా మీరు అదే సమాధానం చెబుతారా? దీనికి చెప్పిన దానికి చెప్పరాని ఏముంది? కాబట్టి వీళ్ళకి అన్ని తెలుసు అండి. తెలిసే మీరు ఎందుకు అనండి, వాళ్ళే చేస్తారు. వీళ్ళందరూ చేసి ఉద్యమాలు ఇట్లా చేశారు అనండి అని చెప్పి అనిపించారు అన్నారు. ఇప్పుడు మాకు తెలీదు, సాక్షి ఛానల్ అంటే ఊరుకోము, సాక్షికి అసలు దాని మీద తప్పే లేదన్నాడు ఈయన. ఎల్లో మీడియా మీరు అన్నట్టు ఎల్లో మీడియా, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, TV5 ఇవన్నీ చంద్రబాబు దత్తపుత్రికలు, ఎల్లో మీడియాలు. అసలు ఇది నీ సొంత పుత్రికేగా, సొంత పుత్రిక నీలి మీడియా నీ దగ్గర కూర్చుంటది, బ్లూ మీడియా. మరి ఇంకేంది అది? నీ సొంత పుత్రిక లేదు కానీ బయట వాళ్ళు చెబితే ఆయనకి ఎల్లో మీడియా. జగన్మోహన్ రెడ్డి ఎప్పటికంటే ఆయన చేస్తేనేమో సంసారం, ఎదటాలు చేస్తే వ్యభిచారం అండి. ఈ స్థితిలోనే 5 ఏళ్లు చేశాడు కాబట్టి 11 సీట్లు పరిమితం అయ్యాడు. ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళ కేడర్ గాని ఇంకా వాళ్ళ కింద ఉండాలి గాని బయటకు వచ్చి ఈ 11 సీట్లకి ఏం న్యాయం చేస్తాం, ఈ నియోజకవర్గాల్లో ఏం తిరుగుతాం మనం, వాళ్ళకి ఏం చెయ్యాలా, ఎట్టొకట 11 వచ్చాం, సమీక్షించుకుందాం ఎందుకు ఓడిపోయాము, మరి పోయిన కాడ ఎత్తుక్కుందామని లేదు వాళ్ళకి. ఎంతసేపుడికి బుర్ర జాలటం, నేనొస్తే వాళ్ళ గొడ్లు ఎడదెత్తా, నేనొస్తే వీళ్ళందంతా వాళ్ళందంతా చూపిస్తా, సినిమా చూపిస్తా. ఏంది చూపించే సినిమా ఇదా? ఆడవాళ్ళని తిట్టమని నీ క్యాడర్లో నువ్వు చూపించే. కనీసం నువ్వు కానీ మీ ఆవిడ కానీ వచ్చి మాకు తెలియదు అన్న మాటలు నువ్వు నాయకుడువా? పరిణితి చెందని రాజకీయ నాయకుడు ఎవరన్నా మన దేశంలో ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డేనండి. నిజంగా పరిణితి చెందని అన్నమెచ్యూరిటీ రాజకీయ నాయకుడు ఆయనే. వాళ్ళ బట్టలు చెప్పండి. వాళ్ళ బట్టలు తెస్తా, వీళ్ళ బట్టలు తెస్తా అన్నాడు. ఈయన ఓడ తీసే పని లేదండి. వాళ్ళే ఈయన పుణ్యం అంట. ఈయన చేపించిన పాపానికి పాపం చేసి IAS లు IPS లు కోర్టు మెట్లు ఎక్కుతా దిగుతా. IPS లు అయితే వాళ్ళు యూనిఫామ్ కూడా తీసి పక్కన పెట్టి శుభ్రంగా జైల్లో కూర్చుంటున్నారు. చూస్తానే ఉంటాం మేము. రేపు జైలు మేట్స్ నీకు వీళ్ళంతా. అదొకటి గమనించుకోమన్న. దేశంలో ఎక్కువ IAS లను IPS లను ఉపయోగించుకొని మరి ఈడీలు గాని మరి ఎక్కడెక్కడ ఈ గనులు గాని ఈ మొత్తం కూడా ఆక్రమించుకొని ఈడీ అటాచ్ చేసిన సొమ్ములు గాని, CBI వాళ్ళ ఎంక్వైరీలో నువ్వు ఉన్న కేసులు గాని ఇవన్నీ చేసిన పాపం ఎవరిదంటే అండి ఎక్కువ శాతం వాళ్ళని ఉపయోగించుకుంది జగన్మోహన్ రెడ్డేనండి. ఎక్కువ ధనికుడు కూడా ఆయనే అని చూస్తున్నారు. ఎక్కువ అన్మెచ్యూరిటీ ఆయన కూడా ఆయనే అవుతున్నారండి. అన్మెచ్యూరిటీ రాజకీయ నాయకుడు కూడా ఆయనే. ఎప్పటికైనా జగన్ గారు తెలుసుకొని ఇంకా వాళ్ళ గొడ్లు ఎత్తా వీళ్ళు గొడ్లు ఎప్పది ఎందుకు, నీ వాళ్ళే ఇప్పది చూపిస్తున్నారు అందరికి, ఇంకేం ఎప్పది ఎత్తాళ్లే కానివ్వండి. ఆయన వాళ్ళు పిచ్చి ఉంటాయి అని క్యాడర్ మొత్తం యథా రాజా తదా అడ్మినిస్ట్రేషన్ తదా మంత్రులు ఎమ్మెల్యేలు అండి. గత 5 ఏళ్లు కూడా. ఇప్పుడన్నా కాస్త తేరుకుంటున్నామంటే వీళ్ళు తేరుకోకూడదు, వీళ్ళని కూపోపాలని ఇట్లాంటి మాటలు మా మీద చేస్తున్నారండి. తగ్గేదే లేదు. ఆడాళ్ళనంటే ఎవరు నాశనం అయిపోతారు. రావణాసురుడు ఎంత భక్తి ఎంత ఆడదాని కోసం పోతే నాశనం అయిపోయాడు. అట్టాగే మీరు ఎట్లాంటి వాళ్ళైనా ఆడదాని ఉసురు తగిలితే 11కు పోయావు. ఈసారి వైనాట్ పులివెందులు అనాల్సి వస్తుంది. ఆ అమరావతి రైతులు తిరిగి ఓళ్ల మీద తిరిగామండి. మేము క్యాంపైన్లకి జగన్మోహన్ రెడ్డి ఓడించమని వాళ్ళ మీద తిరిగాం. మేము CRDA చట్టం కావాలని అడిగితే నువ్వు మా యొక్క సంవత్సరం అసలు లేనే లేదు, ఇక ఇట్ట కాదు ఆయన ఓడించటమేనని మేము చేసామంటే రాష్ట్రం జిల్లాలు తిరిగి. ఆ రకంగానే మళ్ళీ నువ్వు వైనాటి పులివెందులని కూడా అనాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. అట్లాగే మేము ఎక్కడ ఓడిపోయామో ఏందని సమీక్షించుకొని ఆ దిశగా మీరు ఏదన్నా ప్రయత్నాలు చేస్తే మళ్ళీ ఏదన్నా మీరు సీట్లు ప్రతిపక్షం సీట్లు అన్నా వస్తాయి. ఆ దిశగా ప్రయత్నం చేయమని కోరుకుంటున్నామండి. వరలక్ష్మి గారు, చివరిగా ఒక ప్రశ్నతో ముగిస్తాను.
మీరు రాజధానిని మాత్రమే కాదు ప్రభుత్వాలు మార్చడంలో అత్యంత కీలక పాత్ర పోషించారు రాజధాని మహిళలు. ఎందుకంటే నా ఉద్యమాన్ని మాత్రమే కాకుండా పాదయాత్రని మీరు పొందిన అవమానాలని దగ్గరుండి చూశాను కాబట్టి. సో ఆ కన్సర్న్ తో అడుగుతున్నాను వరలక్ష్మి గారు, ఇప్పుడు పార్టీలు ఏవైనా కావచ్చు, ఈ రోజు వైసీపీ మాట్లాడింది, కొంత టీడీపీ వైపు నుంచి తూలుతోంది, అందరికీ టార్గెట్ ఉమెనే అవుతోంది. పార్టీలు ఏమైనా కూడా ఆడవాళ్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి, మహిళలు అంటే గౌరవం చూపించాలనేటువంటి ఉద్యమము అమరావతి నుంచి మహిళా రైతులుగా మళ్ళీ మీరు స్టార్ట్ చేస్తేనే మిగతా వాళ్ళందరికీ కనువిప్పు కలుగుతుందేమో. అలాంటి ప్రయత్నం ఏమన్నా చేయొచ్చు కదా? అవునండి, తప్పకుండానండి. ఇవాళ మహిళల్ని ఈ రకంగా టార్గెట్ చేసి మహిళా ఉద్యమాన్ని కూడా మమ్మల్ని ఒక్క రోజు కూడా పలకరీయకుండా ఉండే జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్లలో ఒక్క రోజు ఒక అధికారి గాని ఆయన గాని మమ్మల్ని పలకరించిన పాపాను బాలేదండి. ఇప్పుడు నా మీద ప్రజెంట్ 25 కేసులు పెట్టారండి. ఇంకా నేను రేపు 21వ తారీఖు వాయిదాకి వెళ్ళాలి విజయవాడ. వాయిదా కూడా ఉంది. ఇంకా నా ఏం పోలా కేసులు, ఇంకా ఆన్లైన్ లో ఉండారు, మిగిలిన తీస్తారులేమ్మా అంటున్నారు, కానీ వాయిదాలకు విజయవాడ మళ్ళీ వెళ్ళాలి నేను. ఇట్లా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఏడిపించి ఇళ్ల ముందు కానిస్టేబుల్ ను కూర్చోబెట్టి మేము ఎక్కడికన్నా పోతుంటే పోవడానికి లేదని నోటీసులు పంపించి హౌస్ అరెస్టులని ఇవన్నీ పడ్డామండి 5 ఏళ్లలో. ఈయన ఇప్పుడు ఉద్యమం కొత్త కాదు మాకు, కేసులు కొత్త కాదు. చెప్పాలంటే అది కూటమి ప్రభుత్వం గాని ఇంకో ప్రభుత్వం కానివ్వండి, మేము చదువుతున్నాం. కూటమి అయినా సరే వైసీపీ ప్రభుత్వం అయినా తగ్గేదే లేదండి. ఆడవాళ్ళని ఎవరైనా గౌరవించడం నేర్చుకోవాలండి. ఆడవాళ్ళు డమ్మీళ్ళే, వాళ్ళ అమ్మల్లే, వాళ్ళ ఇంట్లో కూర్చుంటారులే, మనం పట్టుకుందాం వాటి పగ్గాలు అయ్యి అని మాట్లాడితే ఏ ప్రభుత్వం అని చెప్పి నిలబడదండి. ఆడవాళ్ళని వదిలే, ఆడవాళ్ళకు ఉన్న తెలివి మగవాళ్ళకి సహనం, వాళ్ళకి సహనం ఎక్కువ ఉంటదండి. మగవాళ్ళు తెలివి తక్కువ కాదు, తెలివి కాదు సహనం ఉంటది వాళ్ళకి, ఏదైనా చేయగలరు. వీళ్ళు కనుక ఇలా మాట్లాడితే మళ్ళీ ఈ ఉద్యమమే ఆ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ సింగిల్ డిజిట్ వచ్చే ఉద్యమం అవుతుందని మనవి చేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ వరలక్ష్మి గారు. పార్టీలు ఏవైనా సరే మహిళల్ని గౌరవించాలి, మహిళలకు సమప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరు తప్పు చేసినా కూడా చట్టం ముందు అందరు సమానంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ అండి, మీ విలువైన సమయాన్ని డైల్ న్యూస్ కోసం కేటాయించేందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.